మొత్తం సాయుధ పోరాటం విరమణ అంటే పూర్తి స్థాయిలో మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే 67 నుంచి చాలా ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. అటు సాయుధ దళాలు వర్సెస్ సాయుధ నక్సలైట్లు, తర్వాత మావోయిస్టులు, మొత్తం ఈ పీపుల్స్ వార్ గ్రూపు, ఇవన్నీ మీరు ఐపీఎస్ అధికారిగా పనిచేస్తారు కాబట్టి ఇంకా మీకు చాలా అనుభవాలు ఉండుంటాయి ఈ విషయంలో. అంటే మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా, ఎదురు దెబ్బలు ఎదురైనా మధ్యలో తగ్గటము, మళ్ళీ పెరగటము ఇలా జరుగుతూ వచ్చింది. అంటే ఇలా మూకుమ్మడిగా లేఖ రాయటం అనేది పూర్తిగా ఎండకాడ్డన అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఫ్యూచర్లో కూడా కొంత మళ్ళీ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు? అంటే ఈ పార్టీ మొదటి నుంచి కేవలం పోలీసులు మిగతా ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచే కాదు ప్రెజర్ చేస్తున్నది. వీళ్ళు కూడా ఈ పార్టీలో కూడాను రకరకాలు వాళ్లే డివైడ్ అయ్యి, యునైట్ అయ్యి, మళ్ళీ డివైడ్ అయ్యి, రీడివైడ్ అయ్యి, ఇలాగూ మొదటి నుంచి మొట్టమొదట చారు మాజుందార్ కాను సన్యాల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు తెలుసు కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం దగ్గర నుంచి ఆ సిపిఎంలో ఇవన్నీ రకరకాలు వచ్చినాయి. డివి గ్రూప్ అని, టీవీ ఇంకో గ్రూప్ అని, టిఎన్ గ్రూప్, తమిళ డివి గ్రూపు, టిఎన్ గ్రూపు ఆయన తమిళ నాగిరెడ్డి గ్రూపు, కేఎస్ గ్రూపు, ఈ పీడబ్ల్యూ కొండపల్లి. అల్టిమేట్లీ వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అప్పట్లో. ఈ లెఫ్టిజం ఎలాగంటే వాళ్ళు ఎలాగ యునైట్ అవుతారు అలాగే విడిపోతారు. ఆ విధంగా సంస్థాగతంగా వాళ్ళు కూడాను చాలా కష్టం. ఆ సంస్థ విడిపోయి ఉంది. కానీ కేవలం ఇంకా ఓన్లీ వయలెన్స్ అని పీడబ్ల్యూజీ తర్వాత ఎంసీసీ వాళ్ళు అక్కడ బీహార్లో వాళ్ళు కలిసి మావోయిస్ట్ పార్టీగా చేసి కేవలం వైలెన్స్ ఫర్ వైలెన్స్ సేక్, నథింగ్ ఎల్స్. ఆ పందా తీసుకున్నప్పటి నుంచి అది గవర్నమెంట్కి ఎనీ గవర్నమెంట్, ఎనీ లీగల్ గవర్నమెంట్ విల్ నాట్ కీప్ క్వైట్. ఆ విషయం వాళ్ళు మరి లేట్గా తెలుసుకున్నారు. సో అనుకోని విధంగా మనము అసలు ఆ హింసని అది మేము చూసాం కదా, కళ్ళారా చూసాం. సో ఆ హింస పోవడం చాలా మంచిది. నేను మొదటి నుంచి వీళ్ళకి చెప్తూనే ఉన్నాను. నేను కొండపల్లి సీతారామయ్య నేనే పట్టుకున్నాను. నేను కొండపల్లి సీతారామయ్య కూడా చెప్పాను. అంటే వాళ్ళు వితండవాదం, మేము లొంగిపోము, మేము చేయము అంటారు. బట్ రిజల్ట్ తెలుస్తుంది మనకు, ఫ్యూచర్ తెలుస్తుంది. వీళ్ళు లొంగిపోవాల్సిందే, లేకుంటే బలి కావాల్సిందే. ఎందుకంటే స్టేట్ ఈజ్ ఎ జైగాంటిక్ థింగ్, మోడర్న్ స్టేట్. ఇంతకుముందు స్టేట్స్ అంటే ఏదో రాజులు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు.